పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ భూభాగమంతా భారత్లో విడదీయరాని అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పీఓకేలో పాకిస్తాన్ జరుపుతున్న ఎన్నికలు కేవలం నామమాత్రపు ప్రక్రియ మాత్రమేనని మండిపడింది. పీఓకేలో దశాబ్దాలుగా సాగుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు, విపరీతమైన దోపిడీని ప్రపంచం దృష్టి నుంచి దాచిపెట్టి కప్పిపుచ్చుకునేందుకే పాకిస్తాన్ ఈ తరహా నాటకాలు ఆడుతోందని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ శాసనసభకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పీఎంఎల్ఎన్ పార్టీ 13 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన 4 స్థానాలను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ కైవసం చేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ శాసనసభలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. వీటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తున్నారు. పీఓకే అసెంబ్లీలో మిగతా 8 నామినేటెడ్ సీట్లని అధికారులు తెలిపారు. జూలై 27 నుంచి ఆగస్టు 10 మధ్య 3 దశల్లో 45 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.